నమస్కారం అండి. నాకు ఒక అతను ఫోన్ చేసి ఈ ఆగ్నేయ కోణంగా ఒక రోడ్ వచ్చి తగులుతుందండి ఈ ప్లాట్కి. ఇలాంటి ప్లాట్ను కొనొచ్చా లేదా అని నన్ను సంప్రదించడం జరిగిందండి. ఈ తూర్పు ఆగ్నేయము కోణంగా ఈ వీధి శూల ఉన్నప్పుడు ఇది అన్ని విధాల మనకు చెడు చేస్తుందండి. ఇదేంటంటే ఇంటిని మండించు అగ్నిజ్వాల లాంటిది అన్నట్టు. కాబట్టి మనము ఎప్పుడే కానీ ఇలా ఆగ్నేయ కోణంగా వచ్చి వీధి చూపు ఏదైతే మన ప్లాటుకు తాకుతుందో అలాంటి ప్లాటు జోలికి మొత్తమే వెళ్ళకండి. ఇది మనని ఎన్నో విధాలుగా నష్టం చేస్తుంది. ఇది మనుషుల్ని చీకటి మలుపుల్లోకి కూడా తీసుకుపోతుంది, గందరగోళమైన పరిస్థితిని కల్పిస్తుంది, అగ్నిపూరిత వలయంలోకి నెట్టి వేయడానికి ప్రతి క్షణం తలపడుతుంది. ఇది చాలా భయంకరమైన చెడు ఫలితాలని ఇస్తుంది. ఇలాంటి వీధిపోటు ఉన్న మీరు ఇల్లు ఒకవేళ ఎక్కడైనా చూసినట్టయితే అది శిథిలావస్థలో ఉంటుందండి. అది ఈ ఇంట్లో ఉన్న గృహస్థులకు కూడా చాలా అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు చేకూరుస్తుంది. ఆకస్మిక ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి. అనుకోని పరిణామాలు ఈ ఇంట్లో జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి అంటే ఆగ్నేయ కోణంగా ఏదైతే రోడ్డు వచ్చి మన ప్లాటుకు మన ఇంటికి వచ్చి తగులుతుందో ఇలాంటి ప్లాటుని 100%గా మీరు కొనడము ఆపేయండి. ఇది నేను ఇప్పుడు మీకు చెప్పాను ఎంత డేంజరస్ అనేది. కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్లాటు కొనేదానికంటే ముందు అది ఒకవేళ ఆగ్నేయ కోణంగా మాత్రం ఉంటే దానిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకండి. కొంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి నన్ను ఒక అతను ఫోన్ చేసి అడగడం జరిగింది. ఇలా ఒక వీధి కోణంగా అంటే ఇటు దక్షిణం కొద్దిగా, ఇటు తూర్పు ఆగ్నేయం కొద్దిగా, దక్షిణ ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయము ఈ రెండింటి మధ్యన ఈ మూలకు ఎప్పుడైతే రోడ్ వచ్చి తగులుతుందో దాన్నే కోణంగా వీధి శూల అంటారు. ఇలాంటి ప్లాట్ జోలికి మాత్రం వెళ్ళకండి. థ్యాంక్ యూ అండి. మీరు వాస్తుపరంగా ఏదైనా సంప్రదించాలనుకుంటే నా నెంబర్ ఇక్కడ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో, హైదరాబాద్లో ఉంటాను. థ్యాంక్ యూ అండి.